జిల్లాలో భూభారతి అమల్లో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్లో జరిగిన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధరణి లోపాలను సరిదిద్దాలని మాజీ మంత్రులు కోరుతున్నారని పొంగులేటి అన్నారు. తమ వివరాలు తప్పుగా నమోదయ్యాయని చెప్తున్నారన్నారు. భూభారతి బిల్లు అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పేదలకు అండగా ఉండేందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్నారు. ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారతి చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు, వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే, ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 కుంటలని పడిందని వారి శాసనసభ్యులే ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే, పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే